తున్నా మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ దేవుళ్ళ పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం ఇక్కడే తిరుపతి గంగమ్మ ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు ఆ గంగమ్మ తల్లే వీళ్ళని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేశారు వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్లిళ్లకు పేరంటాలకి ఆయనకు కూడా కోపం వచ్చింది ఒకటే అనుకున్నాడు నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడే మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా తిరుపతి గంగమ్మ మల్లప్ప కొండ బేటరాయ స్వామి ఆలయం కనకనాశనమ్మ ఆలయం రాళ్ల బదుగూరులో ఉండే కోదండ రామాలయం యామగానపల్లి ధర్మరాజుల ఆలయం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే బాధ్యత నాది మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా మద్యం షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం పుణ్యము పురుషార్థం రెండు దొరుకుతాయి ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి 100 పైన ఉన్నాయి అవసరమైతే ఓ దేవాలయానికి 10 లక్షలు 20 లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్ అన్ని దెబ్బతిన్నాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా బాగు చేసే బాధ్యత తీసుకుంటాను ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా ఒక్క వారంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయండి పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ కనీస అవసరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకో పక్క అన్ని గ్రామాలకు మొబైల్ ఫోన్లు మా తల్లి అయితే ఫోన్ తీసుకొని మొత్తం షూటింగ్ చేస్తా ఉంది మీటింగ్ కానీ ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలంటే ఓసారి బ్యాండ్ విత్ లేకపోతే అక్కడికి పోయే పరిస్థితి ఉండదు అందుకే అన్ని మారుమూల గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉండేట్టుగా బ్యాండ్ విత్ ఉండేట్టుగా చేసే బాధ్యత తీసుకుంటాం ఇప్పటికి ఒక 4-5 గ్రామాల్లో లేదు అది కూడా చేస్తాం ఇప్పుడు మనం చూస్తే రామకుప్పం అటవీ ప్రాంతంలో గంజాయి కూడా సాగు చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అంటే గంజాయి పెరట్లో పండించే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు అందుకే ఉక్కు పాదం మోపతాం గంజాయి ఎవడైనా ఎక్కడైనా సాగు చేసి నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా నిన్నే ఒక కమిటీ కూడా ఇచ్చాను 5 మంది మంత్రులతో